1. You're treating dandruff like dry scalp. Dandruff ఉందంటే మీ స్కాల్ప్ జస్ట్ డ్రైగా ఉందని కాదు. స్కాల్ప్ లో ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ అండ్ మలసీజియా అనే ఈస్ట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. వీటి వల్ల ఫ్లేకింగ్, ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ డెవలప్ అవ్వచ్చు. సో డ్రై స్కాల్ప్ అనుకొని జస్ట్ కోకోనట్ ఆయిల్ పెట్టి లేదా స్కాల్ప్ ని రిపీటెడ్లీ స్క్రబ్ చేసి డాండ్రఫ్ ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయకండి. రైట్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. 2. You're using the wrong shampoo. డాండ్రఫ్ కి నార్మల్ షాంపూ కన్నా యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయడం బెటర్ అండ్ ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కీటోకోనజోల్, సెలీనియం సల్ఫైడ్, జింక్ పిరిథియోని లేదా సలిసిలిక్ యాసిడ్. కీటోకోనజోల్ అండ్ సెలీనియం సల్ఫైడ్ యాంటీ ఫంగల్ గా వర్క్ చేస్తాయి. జింక్ పిరిథియోని డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ సలిసిలిక్ యాసిడ్ స్కాల్ప్ మీద ఉన్న ఫ్లేక్స్ అండ్ స్కేలింగ్ ని లూజన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రతి షాంపూ అందరికీ ఒకేలా వర్క్ అవ్వదు. సో ఒక షాంపూ వర్క్ అవ్వకపోతే ర్యాండమ్ గా ప్రొడక్ట్స్ చేంజ్ చేయడం కన్నా అందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని చెక్ చేయడం బెటర్. 3. You're using the shampoo wrong. చాలా మంది షాంపూని హెయిర్ మీద అప్లై చేసి 10 సెకండ్స్ లో వాష్ చేసేస్తారు. బట్ యాంటీ డాండ్రఫ్ షాంపూని మెయిన్లీ స్కాల్ప్ మీద అప్లై చేయాలి. తర్వాత జెంటల్ గా మసాజ్ చేసి స్కాల్ప్ మొత్తం కవర్ చేయండి అండ్ ఇమీడియట్లీ వాష్ చేయకండి. ప్రోడక్ట్ ఇన్స్ట్రక్షన్స్ లో ఎంతసేపు స్కాల్ప్ మీద ఉంచాలో మెన్షన్ చేస్తే అంతవరకు స్కాల్ప్ మీద ఉంచండి. ఎందుకంటే కొన్ని మెడికేటెడ్ షాంపూస్ కొన్ని నిమిషాల పాటు స్కాల్ప్ మీద ఉండాల్సి ఉంటుంది. అప్పుడే యాక్టివ్ ఇంగ్రీడియంట్ వర్క్ చేయడానికి ప్రాపర్ టైం దొరుకుతుంది. 4. You're trying to physically remove the flakes. డాండ్రఫ్ ఇచ్చిగా ఉంటే నెయిల్స్ తో స్క్రాచ్ చేయడం, ఫ్లేక్స్ ని పీల్ చేయడం లేదా స్కాల్ప్ ని హార్డ్ గా స్క్రబ్ చేయడం అవాయిడ్ చేయండి. సెలూన్ లో అగ్రెసివ్ స్కాల్ప్ ఎక్స్ఫాలియేషన్ చేయించుకోవడం కూడా డాండ్రఫ్ కి యాక్చువల్ ట్రీట్మెంట్ కాదు. ఇన్స్టెడ్ ఆల్రెడీ ఇరిటేటెడ్ గా ఉన్న స్కాల్ప్ ని ఇంకా ఇరిటేట్ చేయొచ్చు. సో ఫ్లేక్స్ ని ఫోర్స్ గా రిమూవ్ చేయడం కన్నా అండర్లయింగ్ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేయండి. 5. It might not be simple dandruff and this is important. కరెక్ట్ షాంపూ యూజ్ చేస్తున్నా, కన్సిస్టెంట్లీ యూజ్ చేస్తున్నప్పటికీ డాండ్రఫ్ ఇంప్రూవ్ అవ్వట్లేదా? సివియర్ రెడ్నెస్, థిక్ స్కేల్స్, ఎక్స్ట్రీమ్ ఇచ్చింగ్, పెయిన్, స్వెల్లింగ్ లేదా హెయిర్ లాస్ ఉంటే ఇట్ మే నాట్ బి సింపుల్ డాండ్రఫ్. సెబరియాక్ డర్మటైటిస్, సోరాసిస్, ఎగ్జమా లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లాంటి కండిషన్స్ కూడా సిమిలర్ గా కనిపించవచ్చు. సో మంత్స్ తరబడి ర్యాండమ్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉండకండి. డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. So remember, white shampoo, wide application, consistency. That's how you actually control dandruff. If you want more science-backed videos like this, make sure to subscribe. Thanks for watching. I'll see you in the next one.